మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ అనమాట. దమ్ కాకుండా మామూలుగా చేసుకుంటాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా అసలు మామూలుగా వర్షం పడేటప్పుడు కానీ, కూల్ క్లైమేట్లో కానీ, లేకపోతే ఏమన్నా వెరైటీగా తినాలనిపించినప్పుడు మాత్రం ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అనమాట. నేను ఇప్పుడు చేసేటప్పుడు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడినంత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అన్నీ ఏముంటే అవి వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇలాచి, లవంగ, యాలకులు, కసూరి మేతి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, ఈ బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసాను. షాజీరా ఇంతవరకు వేసాను. అలాగే పసుపు వేసి కలిపి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే ఘాటు ఉండవు, ఎందుకంటే మనం కారం వేస్తాం కాబట్టి నార్మల్ పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. సో ఇదంతా బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇందులో కొత్తిమీర అదేమి వేయను నేను, కరివేపాకు వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసుకొని బాగా ఆ పచ్చివాసన పోయేంతలాగా మనం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బాగా వేగాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇందులో మనం ఎగ్స్ వేసేసుకుందాం. నేనైతే 5 తీసుకున్నాను ఎగ్స్. ఇప్పుడు లైట్గా మనం ఎగ్స్ లైట్గా వేయించుకోవాలి. ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసాను, లాస్ట్లో ఇంకా కొంచెం పట్టింది, కానీ 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఇంకా మీ రైస్ని బట్టి ఎక్కువ చేసుకుంటే దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇంతనే ఏమి ఉండదు క్వాంటిటీ, మనకి కారం కానీ ఉప్పు కానీ చూసుకొని సరిపడంతా వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అలా చూసుకొని వేసుకోవడమే. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసి ఇప్పుడు ఎగ్స్ కూడా లైట్గా ఫ్రై అయిపోయాయి కదా, నేనైతే వైట్ రైస్ ముందే వేడివేడిగా అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత మనకి దీంట్లో వేసి బాగా కలపాలి. కలుపుతూ ఉండాలన్నమాట. అలా ఒక 5 మినిట్స్ పాటు అలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. పర్ఫెక్ట్గా ఉంది, నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇది వేడి వేడి మీద తింటేనే దీని టేస్ట్ అనమాట, అంత బాగుంటుంది. అప్పటికప్పటికి మనకి వైట్ రైస్ ఉన్నా సరే, అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, లేకపోతే ఇలా రైస్ వండుకొనైనా సరే ఈవినింగ్ టైంలో కానీ ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వెరైటీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు నోటికి ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.